अर्चास्वरूपिणः श्रीभूनीला समेतस्य श्री कल्याण वेंकटेश्वर स्वामिनः प्रीत्यर्थं वैवाहिक महोत्सवं करिष्यमानः। అందరూ కూడా మీ యొక్క గోత్రనామాలు, మీ ధర్మపత్ని పేర్లు, పిల్లల పేర్లు మనసులో స్మరించుకోండి. మీ కోరికలు ఏదైనా చక్కగా స్వామివారికి మనసారా విన్నవించుకోండి. యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య సహధర్మపత్ని సమేతస్య సపుత్రకస్య సభాతృకస్య సబాంధవస్య सहस्रवर्गक्षेमस्थैर्यधैर्यवीर्यविजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थो धर्मार्थकाम्यमोक्ष चतुर्विध पुरुषार्थ फलसिद्ध्यर्थं स्वामिनः तृप्त्यर्थं शान्त्यर्थो अभ्युदयार्थं च చెప్పండి. విశేషతః వైవాహిక మహోత్సవం ఆచార్య ముఖేన అహం कारयिष्ये सर्वं श्री श्रीनिवासार्पणमस्तु. वाद्यम्. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురమునందు కొలువైనటువంటి స్వామివారు భక్తాదులకు విశేష అనుగ్రహాన్ని కలిగించేటటువంటి శ్రీవారు కళ్యాణ వెంకటేశ్వర స్వాముల వారిగా యోగమూర్తిగా భోగమూర్తిగా నిత్య వైదిక సేవలతో సత్యప్రకాశ చైతన్యమూర్తిగా జగద్విఖ్యాత కీర్తిగా నేడు కళ్యాణ చక్రవర్తిగా నిత్య పెండ్లి కొడుకు నిగమ నియమాలకు లొంగే అన్నట్లుగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటూ ఉన్నారు శ్రీనివాస ప్రభువు. పచ్చటి ప్రకృతి నడుమ ఒప్పారుతున్నటువంటి ఈ ఆలయం శ్రీనివాస మంగాపురమునందు పౌరాణిక చారిత్రక సాంస్కృతిక సన్నివేశాలకు నిలువెత్తు నిదర్శనంగా అలరారుచున్నది. కళ్యాణానంతరం ఎన్నో రకాలుగా శ్రీనివాస ప్రభువును దర్శించేటటువంటి వారు నూతన దంపతులందరూ కూడా ఓం నమో వెంకటేశాయ బ్రహ్మర్షి దైవీ గాయత్రీ బ్రహ్మాత్మా దేవత ప్రాణాయామే వినియోగ ఓం భూ श्री गोविंद 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 श्री महाविष्णुराग्ने प्रवर्तमान सत्य ब्रह्मणः द्वितीय प्रार्थे वेदवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलयुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे कृष्णा कावेर्योर्मध्यदेशे भगवदालये कल्याणमण्डपे अस्मिन् वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्ठ संवत्सराणां मध्ये श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे शिशिरऋतौ फाल्गुनमासे कृष्णपक्षे शुभदोवासरः शुभनक्षत्र शुभयोग शुभकरण शुभमुहूर्त एवं विशेषण विशिष्टायामस्यां शुभतिथोश्च देवदेवस्य भगवतो नारायणस्य श्रीयपदे बृहत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनीला समेतस्य श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं भक्तजन मनोभीष्टफलसिद्ध्यर्थो वैवाहिक महोत्सवं कर्म करिष्यमाणः स्थण्डिन परिधिपरिष्करण सर्वोपकरण शुद्ध्यर्थं शुद्धि पुण्याहवाचनं करिष्यन्नादो निर्विघ्नेन परिसमावाप्त्यर्थं विश्वक्सेनाराधनं करिष्यमाणः तदङ्गा कलशाराधनं करिष्ये. ओम धारासु सप्तमानसेतु सरत्रित्व परिपूरतेतु अपोपकृन्नं प्रतिपादयिष्ये गृणोमि सप्तागं जलगं धर्मा इदमापश्यवा शिवतमाक्षां दाशां ततमा शुभा शुभतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरथाः पूता ब्रह्म पवित्रेण भूता सूर्यस्य रत्नभिः खरगे पाञ्चभौतिकमावाहयामि जने सर्वतीर्थजलमावाहयामि एते शतम्रणये सहस्रं विघ्निया पादाविददा पुरत्र तेभ्यो नैन्द्रत्वविदोत विष्णुर्विश्वे देवा अमन्त्रं नमरदस्वच्चास्मिन् कुम्भे वर्णमावाहयामि प्रतेतसमावाहयामि रक्ताम्बरधरमावाहयामि राजप्रतिमावाहयामि आधारे पृथिवीमावाहयामि धाराजां वायुमावाहयामि कूर्ते दर्पतिमावाहयामि पार्श्वयोः अग्निमावाहयामि
వాయుమావాహయామి వరుణాయ నమః ఆసనపాద్యర్ఘ్యాజమినీ స్నాన వస్త్రోత్రీయార్థం మక్కిదాం నర్పయామి యదా భాగాః ఫలోపహారం పానీయం తాంబూల సర్వోపచారాం సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థో విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం సకల విభజ ప్రౌఢహేన్యాతినాదం ముద్రాచక్రే కరదరయుగే శంఖదండో దధానం మేఘశ్యామం సువనిమగడం వేదవస్త్రం శుభాంగం ధ్యాయేత్తేవం విజితజనజం శ్రోత్రవత్యాసమేదో ఓమాగ్నేయోస్మాద్యజామహే స్వా విశ్వేషదాత్వం మహితో న శంభో వైరాజం తే సూతన్నిషత్తాన్ ప్రేక్షామదేశోపదానామనాజిః రామే హస్తాం దనశాంతదాతో పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి తద్దక్షిణే సూత్రవతీ వామే జయామావాహయామి సూత్రవతీ శ్రీ విశ్వక్సేనాయ నమః ఇదమాసనం విశ్వక్సేనాయ నమః ఆసనపాద్యర్ఘ్యాజమినీయస్థాన వస్త్రోత్రీయార్థం మక్కిదాం సమర్పయామి యథా భాగాః కదలీఫలాం పానీయం తాంబూల సర్వోపచారాం సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మానానముపాసీత కర్మణాం విఘ్నతాం తజే ఆరంభే కర్మణాముష్టం విఘ్నానామృతమాప్యత కుర్యాత్ పరివారస్మిన్ విశ్వక్సేనస్య పూజనో భవద్విఘ్నాదః సుపుణ్యం పుణ్యాహం వాచీత్యే సుపుణ్యాహం కరోమి స్వస్తిత ప్రోక్షితో ప్రజాపతి ప్రీతా భగవాన్ ప్రజాపతి శామ్యం దుఘోరా నిశామ్యం తు పాపా నిశామ్యం త్వా ధీతజః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓమతో దేవా ఇదం మిత్నస్త్రీని పదా విష్ణో కర్మాణి తద్విష్ణో పరమం పదగం తద్విప్రాసః శ్రేయాదః భద్రం గరణే విశృణయామ దేవాః భద్రం మత్యే వాక్యభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టవాగం దత్తనోభిः విషేమ దేవహితం యదాజు శతమిందన శరదో అంతి దేవాయత్రాణస్తిక్రా దర్శం తనూనా పుత్రాశో యత్ర పితరో భవంతి మానో మధ్యారీర్యదా దుర్గంతో అతిథిద్యోరతిథిరంతరిక్షమతిథిర్మాదాత పిదాత పుత్రః విశ్వే దేవాతిథిప్పం తిథిరామతిథిర్జాతవతిథిర్జనైపో యపుణ్యన్నక్షత్రం తద్భక్కుర్వేదావవ్యుహం యథా వై సూర్యముదేతి అథ నక్షత్రన్నైతి తావతి తత్ర సూర్యో గచ్చేదో యత్ర చ ఘన్యం పశ్యేదో తావతి గురువేదయత్కారీత్యాద్ జ్ఞాః ఏవ గురుతే ఓం బోధ్యపూర్వోక్త ఏవం గణవిశేషణ విశిష్టాయాం అస్యాం శోభాతిథోస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే బృహోత్తమస్య శ్రీభూనీలా సమేతస్య శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవం గర్భగరిష్యమానః సన్నిధి పరిపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం శుద్ధి పుణ్యాహవాచన కర్మణి పుణ్యాహం భవందో ప్రబందో అద్దెకర్మణి పుణ్యాహం సత్యం భవందో ప్రబందో కర్మణే వష్టి పుణ్యాహం వృద్ధిం భవందో ప్రబందో కర్మ వృద్ధ్యతా వృద్ధ్య సమృద్ధి పుణ్యాహం సమృద్ధి మహేరణాజచక్షసే వదమోరహస్తస్య భాదే దేహనః వహదీరవ మాతరః తత్మారంగమామవోజత్యక్షయా జన్మద ఆపోదరయతాజనః హిరణ్యవర్ణా పవమానస్య వర్జనః ఏన దేవా పవిత్రేణ తచ్చయ్యోరావృణీమహే గాతుయజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరత్నః ప్రాచ్యాదిశి దేవార్పితో మార్జయం దా దక్షిణాయాం దిశమాసా పితరో మార్జయం దా ప్రతీత్యా దిశ గృహ పదవో మార్జయం దామతీత్యా దిశాపవోషదయో వనపదయో మార్జయం దా ఊర్ధ్వాయా దిశ యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయం దా అధోధరాధరైర్నాగేభ్యో మార్జయం దా వాస్తోత్పదే ప్రతిదాని శుభకం శుభం పునఃపాచర్యోపచారాం సమర్పయామి శోభనాత్మో క్షేమాయ పునరాగమనాయ కావున
జయాసూత్రవతి సమేతంగా విశ్వక్షేణుల వారి ఆరాధనతో ఆరంభించి శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృష్టిరస్తు అంటూ ఘంటానాదపూర్వకంగా భక్తులను విశ్వాన్ని ఆశీర్వదించి ఆచార్యులదిగో ఆ విధంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వర్ణ పుష్పాంకురారోపణం అనేటటువంటి అంకురారోపణ కార్యక్రమాన్ని ఘంటానాదపూర్వకంగా మంగళవాద్య ధ్వని విశేషాలతో నిర్వహిస్తూ ఉన్నారు. మాయలన్నీ తెలిసినటువంటి మహిమాన్వితుడు కదా, కావున స్వామివారు చేయించుకున్నటువంటి ఈ కైంకర్యాలన్నీ కూడా, ఈ కళ్యాణ మహోత్సవం అంతా కూడా భక్తాదులను ఏ విధంగా అనుగ్రహించాలో ఒక కోణం మాత్రమే. కావున మాయలు గల్గువారలను మాయల బెట్టెడి ప్రోడ నిన్ను మా మాయల గలంచిని మహిమ మానము చూచెదనంచు నేరమింజేయగా పూనితిన్ కరుణ చేయుము కావుము యోగిరాజవాగేయ దవాగ్ని దజ్జనిత కీలము గెల్చి వెలుంగ నేర్చునే అంటూ సాక్షాత్ బ్రహ్మయే స్వామివారికి నమస్కారం చేస్తాడు. తన యోగమాయా మోహిని శక్తి వల్లనే ద్రౌపదికి అక్షయ వస్త్రాలను దానం చేసినటువంటి విధానం కావచ్చు, అరణ్యవాసంలో పాండవులకు అక్షయ భోజన పాత్ర సమర్పించడం కావచ్చు, అజ్ఞాతవాసంలో రక్షణ కావచ్చు, యుద్ధంలో విజయం, ఇలా ఎన్నెన్నో రకాలుగా సహాయాలు మహిమలు చేసి ప్రదర్శించి జగన్మోహనాకారుడని, జగద్గురువని ఆ పేర్లన్నిటికీ సార్థకం చేసుకున్నటువంటి పరమాత్మ మన కళ్ళ ముందు కళ్యాణమూర్తిగా వెలుగొందుతూ ఉన్నారు. కావున స్వామివారు ఏ రూపంలో ఉన్నా సరే అది సర్వ జీవాకర్షణగానే ఉంటుంది. కంకణధారణాది విశేషాలన్ స్వీకరించి కళ్యాణమూర్తిగా భోగమూర్తిగా వెలిగెన్ ఈ తీరుగన్. ఆహా, ఎంత చక్కనైనటువంటి రాజసమో కదా శ్రీవారిది. అలా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా సరే కన్యకామణులైనటువంటి ఇరుదేవేరులు రమారమణి భూదేవి సమేతంగా స్వామివారు ఈరోజు అర్చామూర్తి తత్వమైనటువంటి స్వామివారు కళ్యాణమూర్తిగా, కళ్యాణ చక్రవర్తిగా, జగద్గురువుగా, ఈ విశ్వానికే ప్రభువుగా వెలుగొందుచూ ఉన్నారు. స్వామివారు ఘంటానాదంతో అద్భుతమైనటువంటి ఇరుదేవేరులతో వెలుగొందుతున్నటువంటి స్వామివారు ఎంత కలకలలాడుతూ ఉన్నారో కదా అమ్మవారు. ఈ ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడను అనేటటువంటి మాటను నిదర్శనపూర్వకంగా చూయిస్తూ ఉన్నారు పరమాత్మ. అందుకనే ప్రకృతి పరమ గురువు మనకు. మొదటి అదిగో కనిపిస్తున్నటువంటి ఆ కంకణధారను ఒక్కసారి మనం దర్శించినంత మాత్రాననే స్వామివారు దేనికి కంకణధారణ చేస్తూ ఉన్నారు? రక్షణయే స్వామివారి స్వధర్మంగా భావించారు. కావున సర్వజీవుల సంక్షేమం కొరకు స్వామివారు ఏ రకంగా అనుగ్రహిస్తూ ఉన్నారు అంటే, ఇదిగో ఈ రకమైనటువంటి అనుగ్రహం, ఇది నా బాధ్యత, నేను తండ్రి వంటి వాడను. ఆ లెక్కన జీవులందరూ కూడా కనిపిస్తున్నటువంటి పరమాత్మకు బిడ్డల వలె వారి బాధ్యతను వారు ఈ విధంగా అనుగ్రహ భాసనం చేస్తూ ఉన్నారు. కావున కంకణధారులైనటువంటి ఇరుదేవేరులు అయ్యవారు ఎంతటి శీఘ్రంగా పలుకుతారు అంటే, మంత్రస్వరూపుడైనటువంటి వాడు, సకల మంత్రాలకు యజమాని అయినటువంటి పరమాత్మ నేడు ఒక దీక్షను వహిస్తూ ఉన్నారు. అంతటి వాడు మన కోసం దిగివచ్చి మన కోసం ఈ సేవలు చేయించుకుంటూ ఉన్నాడంటే కేవలం పరమాత్మ యొక్క దయావర్షమే. ఆ దయాభరణములను ధరించినటువంటి వాడు పరమాత్మ ఎన్ని రకాలైనటువంటి పుష్ప విశేషాలతో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నారు. అందుకనే నేడు ప్రపంచం నలుమూలల నుంచి కూడా శ్రీనివాస మంగాపురంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీనివాస ప్రభువును దర్శించడానికి కళ్యాణం కాదలిచినటువంటి వారు, కళ్యాణ విశేషాలను ఆదర్శంగా తీసుకోదగిన వారందరూ కూడా, కళ్యాణం జరగని వాళ్ళు కూడా వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఇది లోక ప్రసిద్ధమైనటువంటి ఒక గొప్ప ఆలయం. కావుననే ఓం నమో వెంకటేశాయ. దేవీ శరద్వచ్చమస్యామగ్నిర్మన్యురుత్తరస్యాం దర్భానుక్షయేద్
बर्हिषु सप्तर्षीनावाहयामि सप्तर्षिरावाहयामि उद्धन्यमानबर्हिषा गणति उद्धन्यमानमश्यामे जमपपाप्मानं यजमानस्य हन्दो शिवानस्सन्त प्रतिशतनो माता पृथिवीलोकदाता पोदक्यतनेन होम्याग्रणदग्नधनाहोतविकिंजो अष्टापन्दग्नशनापदो हर्म्येन देवाशोचनीयन्नभिक्रियाः सूर्येण ब्रह्मणुददावतरतेकं चक्रमिद्घातधंश्ये देवाजो अनधर्मानदादग्श्रोत्रं तेजक्रियास्तां दिबन्धाः अपौपकृत्याखनने पितॄनावाहयामि रेखाजां स्कन्दमावाहयामि रेखा गायत्र्या प्रोक्ष्या तस्य पितृपरेण्यम्बर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् जातवेदोच्चरणीं गृहीत्वा मजितुल्लोकिकिम्बाग्निमादाय आहरेता जातवेदो भवनश्चरेत हितमश्वत्तातदेह विभागं दमे गर्भाजनयन्यामयो भूः घृतप्रतीको घृतयोरग्निर्घृतैः समित्तो घृतमत्यान्नं घृतप्रसत्पादृतो वहं निघृतं बिबं दैदाख्यदेवा आयुर्दाग्निं प्रज्वाल्या उपावरोह चिग्निधाय उपावरोह जातवेद पुनस्तं देवेभ्यो हव्यं वहन प्रजानन् आयु प्रजागरणैमत्मासु देहयत्रोदिहिनो द्रोणे अग्निग्रहणपात्रे सिद्राक्षदा निधाय इंदने अग्निमावाहयामि अग्नाय इंदनेः पुनःप्रज्वाल्य अग्नायाहि वेतये गृणानो हव्यदाते निहोता सत्स्य बर्हिषि अयं तेजो निरृत्वयोतो जातो रोचथाः तं ज्ञानन्नग्न आरोहाधानो वृद्धयारयं मयि गृह्णामिग्रेग्निगं राजस्पोषात् प्रजापात् सुवीर्याज मयि प्रजामयि वर्चो दधाम्यरिष्टाचामधर्वासुवीराः यो नोऽग्निमिद्रो हृत्सन्दरमर्चो मत्यागं मापिवेतमापमरिगुण्णीमहे वयं माधोत्माकमभायपराग कर्मणेवां देवेभ्य गुरो वृक्षारयिति ऋतमापश्यवाः अदितेन मन्निप्वा नमतेन मन्निप्वा तिरपतेन मन्निप्वा देवदूतप्रसवा तत्सविदुः ब्रह्मजिज्ञानं ब्रह्माणमावाहयामि सोमसोममावाहयामि ब्रह्म सोमादिर्तजो आसनपाद्यज्ञाजविनिस्नानवस्त्रोत्रियार्धमक्षदान् समर्पयामि सोमाय नमासनपाद्यज्ञाजविनिस्नान वस्त्रोत्रियार्धमक्षदान् समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः फलोपहारं पानीयं ताम्बूलो सर्वोपचारां समर्पयामि ओम भूपते भुवनपते महतो भूतस्य पदे ब्रह्माणं द्वावृणीमहे ओम भूपते भुवनपते महतो भूतस्य पदे सोमगं राजानं द्वावृणीमहे ब्रह्मन् प्रोक्षिष्यामों प्रोक्त्या सोम प्रोक्षिष्यामों प्रोक्त्या पात्र प्रणित्यादपात्रादादावमादाजा पवित्रे तृतीवेद्यां मरीषः स्थापयित्वा तान् परसरसीति प्रोक्षा पवित्रे एस्तो वैष्णव्येस्तो यज्ञियेस्तो वाजपूतेस्तोर्विष्णोर्मनसा पूतेस्तो यज्ञस्य पावनेता परसरति पवित्रे एस्तो वैष्णव्यो देवदूतप्रसोपनाप्तृप्त्रेण पवित्रेण महो सूर्यस्तरप्निविरापो देवीरग्रे भवोग्रे गवोग्रिमं यज्ञनैदाग्रे यज्ञपतिं हत्तामिष्मानन्द्रवृणीतपत्रतूर्ये जूयमिन्द्रवृणीतपत्रतूर्ये प्रोक्यदाता कृष्णो साखरेष्टो अग्नये त्वावेदनपरिषे त्वापवसर्वासि दिव्यत्वा दिवे त्वा अंतरिक्षायत्वा पृथिव्येत्वा पोषायत्वा सदा पितामहेभ्यः अभूवत् प्रत्यावोर्भवपरेतज्ज ऊर्जा पृथिवीङ्गच्छदा उभाभ्यां देवदविदप्रहरेम वेते पूषाते ग्रन्थिं वीक्षितु आदित्यव्यञ्जनमसे पूर्णामृतसंत्वाश्रुनाम पश्चिमवेद्यदस्तात् बर्हिषः स्थापयित्वा श्वासस्थं देवेभ्यः श्वासनेते कन्निधाय प्राच्यां विष्णोस्तु भोसि दक्षिणतः विष्णोस्तु भोसि उत्तरतपदीष्णोस्तु भोसि अशोधत्तां विष्णुमावाहयामि महाविष्णुदाव्यापि नारायणमावाहयामि यजुवावतर्विश्वस्मादिहितो यजमानस्य प्रतिरडीर्दः इन्द्रश्च बाहुर्दक्षिणो यजमानस्य प्रतिरडीर्दः परिधत्तां ध्रुवेण धर्मणः यजमानस्य प्रतिरडीर्दः गन्धर्वमावाहयामि इन्द्रमावामित्र सूर्यत्वा पुरस्ताद् वरिष्ठात् देवा रक्षन्तु अधस्ता अन्नागार्कदगस्याचदभिषित्या बीजोहोत्रं दागवेदमन्तकं समजीमक्किग्ने बृहन्तमद्दरे समजस्समदश्चाहेत्वा ऊर्ध्वसमिज्जो प्रजापतिमावाहिरविमावा परित्येजमग्निमृतधामग्ने कृगन्धृतां वेदमभिमन्त्र्या श्रुतासि कृतद्रवा तारुणासि वानस्पत्योषि देवेभ्यः शुन्धत्वा पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषादिवः अनया पृथिव्यापो गृहीष्यामि वसूनां पवित्रमधारं वसूनां पवित्रमधारं देवो वसुवितो पुनादु अच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः अच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः प्रतिपात्रे ब्रह्माणमा सोममावाहयामि ब्रह्मन्नप्रणयस्य यजमानवासु यच्चावों प्रणय सोमापप्रणयस्याम यजमानवासु यच्चावों प्रणय को वप्रणयितो तवप्रणयित्वापो देवे प्रणयान यज्ञं नगन्धाधीं तनः इदं मदं तेर्कृतवृत्तावदाहतहत्र पोषकमयजमानेन्नञ्जति को वो युनक्तु सवो युनक्तु संविषं तां दैवेर्वः पात्राणि देवयुज्जादि तत्सवितुर्वरेण्यम्बर्गो दुम्दियोकोव संविदन्तान् देवीर्वः पात्राणि देवयुज्जादि तत्सवितुः भूस्रवङ्गणिता भूस्रवङ्गनाम भवस्रवङ्गना स्रवस्रवङ्गनां भोर्भवस्रवङ्गनां राजपोषात्मा स्रवङ्गनां पुष्णोस्ताभ्यं बृहस्पतिरुत्तानग्
श्रवङ्गुर्नामे वरिशिष्टेतनाकेग्निष्टेतनवम्मातिदाग्न्यव्यगन्नक्षस्व वरिशिष्टसविन्द्रमावग्निमावाहयामि अहीनोनसोम वृक्षाल्य अहीनोनर्वमाम प्रथीकमजस्रे नभानुनादित्यसा प्रदज्यां पश्चिमादां द्वमहिज्यां निरन्ये साक्षी मे भवान् भव निर्दग्धगन्नक्षो निर्दग्धारादिह निष्टप्तगन्नक्षो निष्टप्तारादि निष्टप्तस्योद्योमान्वेक्षेन्द्रवयं अदितिरस्य चिद्रपत्रा बोधकदत्तापोढन्यन्यमजपपोढास्येनाभीत्वरसकरास्ता महीनां पजोशोषधि नागन्धहत्तस्थिते क्षीयमानतिर्वपामि देवयुज्जाजे वसूनां पवित्रमधारं वसूनां पवित्रमसहस्रधारं देवो वत्सवितो पुरादो अत्युत्रेण पवित्रेण सूर्यस्य रप्यभिः इदं विष्णुदेवेदेन सोदयित्वा इदं विष्णुर्विचक्रमे त्रयोधानिदेवतो समूढमशभागं जुरे उद्भवस्तोधं प्रजया प्रपशभिर्भूयासगमनस्ते मा विगादुद्यन्तसर्गोरकत्रशिलोकेषु रोदराचरोदरसेन्द्रगन्नक्षोन्दरिता आराधरपदा वृद्धिमनवतं कर्म अपहतं पापश्यपावृतः पापं कर्मजो न पापं कर्मचिकीर्षित प्रत्यगेन मृत्या तच्च पितृवरे निम्बर्गो देवस्य धीमहि पञ्चगायत्रीमिच्चरन् चरोः प्रक्षाल्य तच्च पितृवरे निम्बर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् तच्च पितृवरे निम्बर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् आज्येनाभिघार्य तच्च पितृवरे निम्बर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् तच्च पितृवरे निम्बर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् घर्मोष राजित्पोषपनिरिहोजं नृगम्मा इह प्रजामशोगं नृगम्हा आप्यायं धामा पोषदयो मृधां प्रसदेशवङ्गत दिवङ्गतो नवृष्टमेरयुप्पाः वीजुहोत्रं दागवे देवश्यत्वा कृतं विहरामि चिरं विहरामि अक्षरप्रदो ब्राह्मेण देना प्रजाजोन्द्रमग्निमशो ममावाहयामि उत्तरप्रदग्निमाशग्निशो मानावाहयामि प्रजाब्रह्मानमन्द्रमसूरवृद्रानावाहयामि अपोवत् प्रत्या श्रीमहाविष्णुमामृतराजनश्रुनाम पोषणमां कक्षोकिते सभ्या आहवनिग्निस्वां देवां सर्वदेवानावाहयामि आवासनादिष्टोपचारां समर्पयामि प्रजापतये जुष्टरूपामि इन्द्रायजुष्णे सोमाय जुष्टरूपामि अग्ने सोमाग्नि सोमाभ्यां प्रजापते ब्रह्मणे वसुभ्यो मरुभ्यो रुद्रेभ्यो जुष्टरूपामि अपोपत्प्रत्या श्रीमहाविष्णवे प्रपुत्रावरणादित्यभ्यो श्रीभ्यां भूष्णे कक्षाय कक्षिते सोमाय जुष्टरूपामि औपा आहवनिग्नेभ्यो देवेभ्यो जुष्टरूपामि सर्वदेवेभ्यो जुष्टरूपाजन्द्रुप्ययामि चिरं द्रुप्यश्रियामि अग्नेर्ज्योतिरसि अमृतमशिवार नमसि अंतर्गणक्षौंदरि दारपच्चाराजित्पदिपापनात्पच्चित्रेण पवित्रेण मथो सूर्यस्य रप्यमे वाक्पदिपापनात्पच्चित्रेण पवित्रेण मथो देवस्तादिपितापनात्पच्चित्रेण पवित्रेण मथो सूर्यस्य रप्यमे तत्सवितृवरे न प्रचोदयात् करसम्पूर्णावासमितो गृहीत्वा मूलाग्राभ्याङ्गतचित्परहीत्वाभ्यर्थ अक्षत आज्यचिरुभिः इमामेऽग्निष्टगा धैरवस्यं द्वेगात् शतञ्च जायतं जनीतं च प्रैतौ चाद्भुतं समुद्रश्च मज्जञ्जान्दश्च परादश्च इमामे अग्निष्टगा धैरवस्यं द्वैतेरमन्यपानधरदेव सविज्योः सर्वदेवानावाहयामि स्वामिनः प्रीत्यर्थम् आघारकर्मणि ब्रह्मं नोरुद्धमाधाश्च आधत्वाकोत्मनं समेध चत्वारशृङ्गात्रयोश्च पादादे हिरिहे सप्तहस्तासोश्च त्रिताबद्धवर्षभोरोरवीति महोदेवमत्यागमाविवेश अग्निज्ञानमहामन्त्रश्च अगच भवान् ऋषिः अनुष्टुप्छन्दः उदासनो देवता तं बीजो स्वाहाशक्तिः तदाकीरको उदासनप्रीत्यति जपे विनियोगः स्वस्तु पूर्वमङ्गुष्टाभ्या नमः तेतर्जरीभ्या नमः धूम्राक्षिमज्जपाभ्या नमः नरुद्रानामिकाभ्या नमः सहस्राजगणिष्काभ्या नमः वैक्वानराय कर्तपृष्ठाभ्या नमः हृदयाय नमः कपताय नेत्रत्रियाय वैक्वानरायस्त्राय पूर्वदिग्बन्धः ध्यानो सोम चत्वारशृङ्गात्रयोश्च पादाद्वे शीर्षे सप्तहस्तादोश्च त्रिताबद्धोर्षभोरोरवीति महोदेवमत्यागमाविवेश सप्तहस्तदशृङ्ग सप्तदिक्पादशीर्षकः त्रिपाप्रसन्नपदनशखासेन प्रचत्पृतः पाहान्तक्रेपात्वे देवी मामे सुधां तदा विप्रदक्षिणहस्ते शक्तिमन्नन्दचत्रमो सोमनवचनं मामेर्घुतपात्रं तुधारयन् मेहारूढञ्जरावद्धं घोरवन्नमहोदयो धूम्रद्वजुन्नो हिताक्षि सप्तार्थे सर्वकावनम् आत्मापमकमासीनं एवं ध्यायेत् तदाशिनो यज्ञोपसर्मिट्टमग्निमन्नरमज्जिको शङ्खचक्रधर्मे सतजां मोरदप्रभो त्रिविक्रमेन्दे वेदाङ्गो भाङ्गजौजौ अग्ने देवाभिमुखो भव एष देवस्य सर्वा पूर्वो जातसविकल्पे अन्तः मानसदृश्यमानपच्चिन्मुखा आतिश्रिशोमुखा अग्ने प्रान्मुखो भवा सुप्रसन्नो भवा सुमुखो वसराश्रृङ्गरग्निमरङ्कृत्या इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृते नमः वरुणाय नमः वायुवेन कुबेराणि ब्रह्मणे नमः सोमाय नमः अग्नये नमः जातवेशे नमः सहोदरेण चिरावरयान्द्रप्रजाय नमः परदीं दृष्ट्वा वायुयादाग्नेयां न प्रजापतिः पाः नैऋत्यादिशानेन्द्राय पाः चक्षुषी विद्वाग्नेः पाः सोमाय पाः युक्तो जातवेद पुरस्तादग्ने विद्यकर्म क्रीमानमिधेदो तम्भिषभ्ये दस्यागात्वामृधाम्दनेमप्पाः याति निश्चीरविद्युधेमित्रिणी इति ताम्ताकृतधारयाजे सगन्धाद्रीमहग्गुप्पाः सगन्धादिन्ये देव्यै स्वाहा प्रसादिन्ये देव्यै पथकृब्रह्मवादिनो वदन्ति वं भूप्पाः ओं भवस्वा भोगं स्वं भूर्भवत्वच्चनत्वाभिघारयाम् यस्य देवक्षयाग्नेः पा सोमा अग्निशोमाभ्यागुप्पाः
प्रजापते यप्पा ब्रह्मणे यप्पा इंद्रा यप्पा वसुप यप्पा वर विपरित्रे यप्पा अपवत् पृष्या श्रीमहामित्र यप्पा बृहस्पते यप्पा मित्रा यप्पा वरुणा यप्पा आदित्ये यप्पश्विभ्यः यप्पा पूष्णे यप्पा कक्षा यप्पक्षदेव सोमा यप्पा सब पाहवनि यज्ञाग्निदेवश्वेभ्यो देवेभ्यः सर्वदेवेभ्यः यप्पा द्रव्याभिघार्या चरुधात्र्यादृगृही पात्वा व्याहति ज्योति वं भो तत्सवितुः भो स्वाहा ओम भवस्वाहा भोगं सुवस्वाहा ओम भोर्भवस्वाहा अदितेर्नमः गुस्ताः नमदेर्नमः गुस्ताः सर्वपदेर्नमः गुस्ताः देवसविदप्रातुरामिनः प्रीत्यर्थम् आघारां देवरमन्द्रोपञ्जनाथवैकल्यप्रायश्चितार्थतो षड्वैष्टो होमं मोक्षे अदितेर्नमः निप्पा नमदे सर्वदेवसविदप्रसवा ओमतो देवावन्दनतो विष्णुर्विजक्रमे दिवा सप्तधाम विश्वाहा इदं विष्णुर्विजक्रमे त्रयधानत देवतो कोडवस्यभागं श्रेयस्वाहा त्रीणि विधा विजक्रमे विष्णुर्गोपादाभ्यः विष्णोः कर्माणि पश्यतयतो व्रतानि पुष्पसे तद्विष्णोः परमं पदकं सदा पश्यन्तु सूरयः तद्विप्राहो विवन्यभोजा कृपाकं सस्समिन्धते विष्णोर्यपरमं पदकं ॐ भूस्वा भवस्वा सुस्वा भूर्भवस्वस्वाः अदितेर्ममः गुस्ता नमतेर्ममः गुस्ता सर्वपदेर्ममः गुस्ता देवसविता प्रासावी ఓం నమో వెంకటేశాయ. కార్యక్రమంలో కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం ముగిసినది. అగ్ని పూర్వేభిర్షిభిః ఈడ్జో నూతనైరుతా సదేవాన్ ఏహ వక్ష్యతి. ప్రాచీన మరియు ఋషులకు ఆరాధ్యుడవు అయినటువంటి అగ్నిదేవుడు సకల దేవతలను తోడ్కొని వస్తాడు. ఈ అగ్నిదేవుడు మాకు దృష్టిని, జ్ఞానమును మరియు శక్తిని ప్రసాదించుగాక. అలాగే అగ్నిదేవుడు మనకు ఇచ్చేటటువంటి హవిస్సులను దేవతలకు చేరవేర్చుగాక అనేటటువంటి దివ్యమైనటువంటి మంత్రంతో మనం అగ్నిదేవుణ్ణి పిలుస్తామన్నమాట. ఆ అగ్ని సాక్షిగా వివాహము అంటేనే మనకు ఒక దేదీప్యమానమైనటువంటి ఒక తేజస్సు, యశస్సు, కీర్తి మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే అగ్ని సాక్షిగా వివాహమాడడం అనేటటువంటి కైంకర్యం మన యొక్క భారతీయ సనాతన ధర్మంలోనే ఎంతగానో నరనరాన జీర్ణించుకున్నటువంటి వైదికాంశం. అదిగో కళ్యాణ వెంకటేశ్వర స్వాముల వారు నెలకొని ఉన్నటువంటి గోపురం 7 కలశాలతో అద్భుతంగా విరాజిల్లుతూ ఉన్నది. స్వామివారికి వస్త్రధారణ మహోత్సవ కైంకర్యంలో భాగంగా ఈ యొక్క దివ్యమైనటువంటి వస్త్రధారణ కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాం. సభక్తిపూర్వకంగా, మంత్రపూర్వకంగా, సమంత్రపూర్వకంగా, మనఃపూర్వకంగా సర్వేంద్రియాల శక్తిని ఒడ్డి స్వామివారి యొక్క దీక్షా కంకణాన్ని కట్టుకొని అర్చక స్వాముల వారు ఈ విధంగా కళ్యాణ మహోత్సవాన్ని స్వయంగా చేస్తూ ఉన్నారు. అంటే ఏ జన్మలో పుణ్యమో ఈ రకంగా మనం అందరం సేవిస్తూ ఉన్నాం స్వామివారికి. అంటే మన జన్మలన్నీ కూడా ఫలించాలని, మన యొక్క కర్మలన్నీ కూడా కైంకర్యాలుగా మారాలని స్వామివారి ఒక నిష్ట. కావున అలాంటి దేవేరులతో వేంచేసి ఉన్నటువంటి స్వాముల వారు అగ్నిసాక్షిగా వివాహమాడుతూ ఉన్నారు. ఓ అగ్నిదేవ, నీవు హోతవు, సాధకుడికి ప్రేరణ కలిగించు దేవతాశక్తివి, సత్యమైన వాడవు, సకల దేవతలతో కలిసి వచ్చేవాడా, నీ దివ్యమైన తేజస్సుతో సాధకుడికి అతీంద్రియమైనటువంటి శక్తులను ప్రసాదింపము. అటువంటి అగ్నిదేవుని సాక్షిగా వేద క్రతువులన్నీ జరగడం కూడా ఒక అత్యద్భుతమైనటువంటి విశేషం. అందుకనే దేవేరులతో కూడినటువంటి స్వామివారు ఎంత ధగాయమానంగా విరాజిల్లుతూ ఉన్నారో ఆ ఆదర్శాన్ని ప్రజలందరికీ అందించడం కోసమే ఈ విధంగా వేంచేసి ఉన్నారు. ఈ కళ్యాణ కైంకర్యంలో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అథ భగవతో మహామృహస్య శ్రీమరాజనారాజనస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమానస్య మహాజలోఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వావ్యాకాశ మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాట్టు దిగ్గజో బలి ప్రతిష్ఠితానాం అతల వితర సుతర తరాతర రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భవర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధో భాగే మహానారాజమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుమతాం జనపుష్పజం సార్వభౌమ ప్రతీకాఖ్య అష్టదిగ్ధం త్రిశుండాదండ
మండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవచ్చరకావతి యశోవతి తిష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుదివర్ణవాజకుబేర ఈశానాఖ్య అష్టలోకపార్ద పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురాధర్పిత దిక్తీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబో ప్లక్ష కుశక్రోం తథాకశాల్మల పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్రమలయ శక్ష శుక్తిమదృక్రమ వింధ్యపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుష హరీరావృతభద్రాపకేతుకమాల హిరణ్యకరమనకుకురవర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రగజేరతామ్రగపత్యపున్నాగవర్ణభరదాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరహాకార పంచాశత్కోటయోజనవిత్తీర్ణ భూమండలే లక్షయోజనవిత్తీర్ణ జింబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవందే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః మహానద్యోర్మధ్యదేశే దత్యవ్రతక్షేత్రే సకలదేవతాతన్నిధో సకల జగత్స్రష్టుః పరార్ధద్వైదీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమ దివసే ద్వితీయామే త్రయోదశ ఘటికా ద్విచత్వారం ద్విఘటికా దుగదాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామకాలే పురుహూతరామధేంద్రతమజే పార్థివకూర్మ ప్రళయానంద శ్వేతవరాహ బ్రాహ్మ సావిత్ర్యాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభవస్వారోచిషోత్తమ తామసరీవదాక్షవ వైవస్వత సూర్యసావర్ణీ ధర్మసావర్ణీ దక్షసావర్ణీ రుద్రసావర్ణీ ఇంద్రసావర్ణీ వేదసావర్ణ్యాఖ్య చతుర్దశమన్వంతరాణాం మధ్యే వైవస్వతమన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగే స్వతి తేజో తదుపరి అష్టావింశతితమే అష్టావింశతిసహస్రాన్ సప్తదశలక్షాబ్దే కృతయుగే యాతే తన్నవిదసహస్రాన్విద ద్వాదశలక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుస్షష్టిసహస్రాన్విద అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశత్సహస్రాన్విద చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే యుధిష్ఠిర విక్రమార్కశారి వాహన నాగార్జున కల్కి భూపాఖ్య సత్యకానాం మధ్యే తృతీయే శాలివాహనదికే అస్మిన్ దేహే వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరానాం మధ్యే శ్రీ క్రోశనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరఋతో ఫాల్గుణమాసే కృష్ణభక్తే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ శుభముహూర్తజే వంగన విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే బృహోత్తమస్య శ్రీపతిగ్రాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనీరా సమేతస్య శ్రీ శ్రీనివాసస్య స్వామినః దేవస్య దేవ్యోః వైవాహిక మహోత్సవ కర్మణి అందరూ కూడా మమానుకోండి మమ అనేక జన్మసిహ జన్మని చ ఏదక్షర పర్యంతో బాల్య యవ్వన కౌమార వార్ధకేశ రహతి ప్రకాశేత ఆవృత్త అనావృత్త మహాపాదగాది తమస్తపాప దురిదక్షయార్థం మమ దశపూర్వేషాదశాపరేషా మధ్వం జానామాప్తృపం జానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతపసంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీయతరైః సూర్యమండల పర్యంతం కృతరాసే వర్షసహస్రావసానే ఏకైక జిలాపకర్షణక్రమేణ సర్వరాస్సపకర్షతమ్మిది కాలే శ్రీహరిలోకే ఆదిత్యలోకే బ్రహ్మలోకే ధ్రువలోకే గోలోకే నివాసిత్యర్థం త్రిగుణీకృతాగ్నిష్టోమతిరాత్రప్తోర్యామ శాంతపనవాజిపేయ పౌండరీక అశ్వమేధాదికృత పుణ్యపన వాప్త్యర్థం మామోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం మృగ్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్యమార్జభిః ఉక్తగుష్య ధర్మశాస్త్ర కన్యాదానకల్పోక్త సర్వేషాం భక్తజనానాంజాయుష్యావృద్ధిద్వారా సర్వపాపక్షయార్థో కన్యాదాన సాఫల్యదాసిత్యుద్ధం కన్యాదానమహం కరిష్యే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు అస్య శ్రీమదాదినారాజనస్య అనంత కళ్యాణపుర గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రసార్ంగ కౌమోదకీనందగస్య కోటిసూర్య ప్రకాశస్య శ్రీమాన్ వెంకటనాయకస్య ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రయారుషేజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవత్యాం పరవ్యూహ విభవాం దర్యామి అర్చాస్వరూపిణః అనంత వేద శాఖాధ్యాయినః అచ్యుత పరబ్రహ్మణః ప్రణవస్వరూపస్య ఆదినారాయణస్య శర్మణో నత్రే ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రయారుషేజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవత్యాం
స్తోత్రోద్భవస్యాం సకల జగత్కారణభూతస్యాం మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయకారణభూతస్య మకారస్య పౌత్రాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రభరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్యాం సమస్త దేవతా నికుట మకుట విజృంభిత పాదారవిందస్య ఉకారస్య పుత్రాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రభరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్య పరిశోభితాయ అర్చావతారాయ స్వర్ణగరడ వాహనారూఢాయ అచింత్యాద్భుత నిత్యయౌవన స్వభావ లావణ్య రత్నాకరాయ అఖిలలోక పవిత్ర గోత్రోద్భవాయ అకార స్వరూపాయ శ్రవణ నక్షత్రే మకర రాశోజాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాజ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు సౌభాగ్య విశ్వంభరే భార్గవత్యవనా ప్రమాణ ఔర్వవేదల పంచార్హేజ ప్రవరాన్విత భార్గవశ గోత్రోద్భవే సర్వాలంకారవతే సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థర నివాసిని అత్యంత సమనోహరే అత్యంత సౌందర్యవతే భృగో సంకల్పతనయా ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యరాసో జాతాం శ్రీ శ్రీదేవీ నామ్ని ఇమాం కన్యాం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు సౌభాగ్య విశ్వంభరే కాశ్యపావత్సారవరే త్రివత్రయారుషేజ ప్రవరాన్విత కాశ్యపథ గోత్రోద్భవే సర్వాలంకారవతే సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో అత్యంత సమనోహరే అత్యంత సౌందర్యవతే నవదల శ్యామలాంగే కశ్యప ప్రజాపతే సంకల్పతనయా రేవతీ నక్షత్రే మీనరాశో జాతాం శ్రీ భూదేవీ నామ్ని ఇమాం కన్యాం శ్రీనివాసం తుభ్యం దదామి. వెంకటేశాయ. పరమాత్మ యొక్క తేజస్సు ఎలాంటిది అంటే మచ్చిత్తా మద్గత ప్రాణాః మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. నేనే పరమాత్మనని నా తత్వమెరిగిన భక్తులు నాయందు చిత్తము నుంచి తమ ప్రాణములను కర్మలను సర్వస్వమును కూడా నాకే అర్పించి ఒకరికొకరు పరస్పర చర్చల ద్వారా నా మహాత్మ్యమును గురించి సంభాషించుకుంటూ ఉంటారో ఈ విధంగా సంతోషిస్తూ నిరంతరం నాయందే రమించుచుందురు అట్టివారందరూ కూడా అంటారు. అందుకనే ప్రార్థన చేయాలి అంటే సామూహిక ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. ఏదైనా క్రతువు చేయాలి అంటే సామూహికంగా ఆ క్రతువును నెరవేర్చడం ఎంతో ఐశిష్ట్యాన్ని కలిగి ఉంటుంది, ఎంతో ఔన్నత్యాన్ని కలిగి ఉంటుంది. కావున ఈ కైంకర్యాలన్నీ కూడా పరమాత్మ చేయించుకుంటూ ఉన్నారు అంటే అనేక భావజాలన్నిటినీ కూడా ఒక్క చోటికి చేర్చడమే స్వామి పని. అందుకే విభిన్న కోణాలలో ఆలోచించేటటువంటి వారందరూ కూడా కళ్యాణము అనగానే ఆ కళ్యాణానికి సంబంధించిన కార్యంలో నిమగ్నమవుతారు. కావున అదిగో వీక్షిస్తూ ఉన్నాం. మాంగళ్య ధారణ అనేటటువంటిది కళ్యాణ మహోత్సవంలో ఒక అత్యద్భుతమైనటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం కదా. కావున ఇరుదేవేరులకు ఉపాసనాపూర్వకమైనటువంటి మంత్రస్వరూపమైనటువంటి దీక్షలన్నిటికీ ప్రతీకగా ఉన్నటువంటి మంగళసూత్రాలకు మనం దర్శిస్తూ అర్చక స్వాముల వారు ఈ యొక్క దీక్షా కంకణంలో భాగంగానే ఆ మూర్తీభవించినటువంటి పరమాత్మ కళ్యాణ మహోత్సవంలో కళ్యాణ మాంగళ్య ధారణను ఇప్పుడు చేయబోతూ ఉన్నారు. మనం అందరం కూడా దర్శిద్దాం. ఓం నమో వెంకటేశాయ.
పెండాడితివి సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి మురపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి నీ వలపులైతే కోటాన కోటి మురపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి నీ వలపులైతే కోటాన కోటి పరపుపై చూచితేను 16,000 దేవుళ్ళు పరపుపై చూచితేను 16,000 దేవుళ్ళు ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి ఇంతటి వాడవై ఓమతో దేవావందనతో విష్ణుర్విచక్రమే సప్తదామభిప్వాహ ఇదమిత్రుర్విచక్రమే త్రేదారితే తమోడవశ్యభాగం శ్రేయప్వాహ త్రీణి విధావిష్ణు గోపాదాభ్యాతోధర్మాన్ విష్ణో కర్మాన్ విశ్వదేదో వ్రతాన్ విశ్వేంద్రశ్చేజ్యశఖా తద్విష్ణో పరమం పదకం యదా పశ్యంతు సూర్యహాది దక్షిణాదిగ్విశ్వదివ్యప్రాహో పన్యవో జాగ్రవాంగ సస్సబంధదే విష్ణోర్య పరమం పదకిశ్వ భూత్వా భోసా సుస్వ భూర్భోసిష్టే ప్రభునిష్టే బహిష్టే నిష్కృత్య వదోరా జదేవి విపదనో విపర్జయ విపదపర్జయ సర్వసమర్జయ ఏదోసేదిషీమహిప్పాః సమితసితేజోసి తేజోమహిదే హిప్పాః యమస్య ధీమహి మృత్యోర్మే పాహిప్పాః సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహిప్వాహ సోమస్య ధీమహి చిత్తం మే పాహిప్వాహ వాయోర్ధీమహి ప్రాణాన్మే పాహిప్వాహ బ్రహ్మణో ధీమహి బుద్ధిర్మే పాహిప్వాహ గోట్మరం సప్తతే అగ్నే సమిధ సప్తజిహ్వా సప్తర్షే సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్తాజిన్ సప్తయోనీరావృణత్వా ఘృతేన స్వాహ ఋతధాన విద్వాననష్టఘృతేన పూర్ణమాహుతిం జుహోమి మనసా ప్రజాపతిజే స్వాహ పూర్ణాహుతిముత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాపునోతి అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహ అగ్నిర్భుక్త కృష్ణా వేదిర్భుక్త కృష్ణా జోర్భుక్త కృష్ణా వృద్ధిర్భుక్త కృష్ణా ఓషధర్పదం నిర్వాపదభుక్త కృష్ణా అగ్నిర్జీర్ణం వేదిర్జీర్ణం జ్యోర్జీర్ణం పృథివీర్జీర్ణం ఓషధర్పదం నిర్వాప్తిర్హస్యైవ జీర్ణం సమం తామ్రేణ విహాకృతేన సమాదిత్యేవ జవిత్తం మరుద్భిః సమింద్రేణ శ్రేభిర్దేవేవరందాన్యన్నవో గచ్చతి యత్స్వాహ ఆజ్యశేషమింద్రాయ జుహోమి స్వాహ ఆజ్యశేషమింద్రాయ జుహోమి స్వాహ అగ్నిస్త్రిప్యజో వేదిస్త్రిప్యజో ద్యోస్త్రిపృథివీత్రిబ్రహ్మాద్యాస్త్రిప్యం దాం మేదకినపితర్పితా మహాప్రపితా మహాచాక్తిజపితృప్యం దాం అభోవత్పృశ్య అదితేన్మముగ్గుస్తారమతేంద్రదేవసి ప్రాసావి ఆవాహిదాస్తానం ప్రవేశయామి పవిత్రం మే భూయా స్వాహ మురళి లే పైకి పూర్ణమసి పూర్ణం మే భూయా స్వాహ భూయా రక్షితమక్షేక్ష వామే ఏకేత ప్రాచ్యాన్ దిశి
ఉదీచ్చాన్నిశి అదోదరాధరేర్నాగేభ్యో మాద్యయందాం మాహం ప్రజాం పరాశ సంయానతయావరేస్తర సముద్రేవో ననయాన సంపాదో అపిదః ఆభోష్టామజోపవః పునర్దేవేభ్యో హవ్యం వః పునర్దేవేభ్యో హవ్యం వః వరశిష్టాగపరేష్టోగ్రం వజో అపావధీం ద్వేహం వజో అపావధీ గప్వాః ఊర్ధ్వం యజ్ఞన్నైదమాదే ఏక్వరధమత్రమేధా వర్ష్మం పృథివ్యా దివో వా విష్ణువతవా పశ్చిమదక్షిణదక్షిణదక్షిణదక్షిణ సర్వాన్ పరశు మోక్ష గ్రంథిం విసృజ్య అగ్నిప్రోక్ష ఆప్యాయంతామాపోషదయోమృతాం పురుషతీస్తుగతో నవృష్టివిద్యందాం దేవద్యందాశుభజనం భూతిష్మాతే లభతే నిత్యకం సర్వయజ్ఞఘృతం భవేద్ అగ్నిమారుతయోర్భూతిః ఆదిత్యశోమో నమః త్రయాయుషిం జమదగ్నే కశ్యపశ్చిత్రయాయుషో యద్దేవానాం త్రయాయుష్ క్షమావృషభోలోహితాక్షం సూర్యో విభచ్చన్ మనసాపనాదు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రీకృష్ణ కృష్ణ 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 కాయేంద్రియ నారాయణ సర్వ శ్రీ శ్రీనివాసార్పణ బ్రహ్మణే సోమాన పునః బ్రహ్మణే సోబ్రహ్మణో పునః పాద్యర్గంశాన్విధాభాగాः ఆజ్యోపహార నివేదయామి సర్వోపచారాన్ సమర్పయామి అగ్నిం సంరక్షతయా గోట్మన జ్ఞాతే తనోచారో ఆత్మాత్మానమధావసు త్రిమన్నత్రేజ్ఞో భూతజమాసి ఓం నమో వెంకటేశాయ. మమ వ్రతే తే హృదయం దధామి మమ చిత్తం అనుచిత్తం తే అస్తు మమ వాచం ఏకమనాజుషస్వ ప్రజాపతి త్వా నియునక్తు మహ్యం. ఓ వధూ, నేను నా వ్రతము కొరకు నీ హృదయమును ధరించుచున్నాను. నీ చిత్తము నా చిత్తమును అనుసరించునుగాక. నా పలుకులను ఏకాగ్ర చిత్తముతో సేవింతుగాక. గృహస్థాశ్రమం ఒక వ్రతం. ఆ వ్రతాన్ని నిర్వర్తించాలంటే భర్తకు భార్య, భార్యకు భర్త సహకారం చాలా అవసరం. ఆ సహకారం శారీరకంగానే కాక మానసికంగానూ ఆత్మికంగానూ కూడా ఉండాలి. అందుకొరకై ఋషులు పైన చెప్పబడినటువంటి సంకల్ప మంత్రాన్ని పలికి ఉన్నారు. తిరుమలగిరి సమీపమున శ్రీవారి పాదాల చెంత ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురం ఎంతో ప్రకృతి రమణీయతతో కూడి ఉన్నటువంటి ఆ అందచందాలతో ఎంతో తేజోమూర్తిగా వెలుగొందుతూ ఉన్నారు శ్రీనివాస ప్రభువులు. అందుకనే ఆ ప్రభువు యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి సర్వదేవతలు కూడా వేంచేసి ఉన్నారు. కావున నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి శ్రీనివాస ప్రభువు అనేక రీతులుగా ఇదిగో సనాతన ధర్మం అంటే ఇది, సనాతన వైఖరి అంటే ఇది, ఆచారం అంటే ఇది, కళ్యాణోత్సవం అంటే ఇది, సంకల్పం అంటే ఇది, అగ్ని ప్రతిష్టాపన అంటే ఇది, పూర్ణాహుతి అంటే ఇది, సర్వజనులను సంక్షేమార్థాన్ని కోరేటటువంటి లోకా సమస్తా సుఖినో భవంతు అనేటటువంటి వైదిక మాట అంటే ఇది. దానికి కట్టుబడి ఉండడం అంటే ఇదిగో ఇలాంటి ఆచారాలతో యోగమూర్తి భోగమూర్తి అయినటువంటి శ్రీనివాస ప్రభువు నిరూపణ చేస్తూ ఉన్నారు. ఆ గోపురం చూశారా, రాజగోపురం చక్కగా 7 బంగారు కలశాలతో దేదీప్యమానంగా ఆకాశాన్ని అంటుతున్నదా అన్నట్లుగా వెలుగొందుతూ ఉన్నటువంటి ఆ రాజగోపురం ఎంతటి దేదీప్యమానమైనదో కదా. అందులందు ఆ పక్షుల యొక్క
తీక్షణ దృష్టి కూడా ఏ జన్మలో ఎప్పటెప్పటి బంధమో ఒక ఋషి స్వరూపంగా అక్కడ వెలుగుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. అందుకనే గోపురాలు ఎక్కడున్నా సరే పక్షుల రాక ఒక శుభసూచకంగా మనం భావిస్తాం. కావున జనులందరూ కూడా ఈ సంకల్పాలన్నింటినీ కూడా పవిత్రంగాను, ఒక యజ్ఞంగాను, ఒక అపూర్వమైనటువంటి ఒక అనుభూతిగాను తీసుకొని స్వీకరించి 10 మందికి పంచేటట్లుగా ఉండాలి. అందుకనే ఆచారము అంటేనే ఎప్పుడూ కూడా అది ఆచరించదగినది, సర్వులకు ఆచరించదగినది. కనుకనే ఈనాడు వివాహ వ్యవస్థ ఎంత దేదీప్యమానంగా ఉండాలో, ఎంత ఆదర్శవంతంగా ఉండాలో, ఎంత అపురూపంగా దాన్ని చూసుకోవాలో, భావించాలో, కాపాడుకోవాలో మనందరిపైన బాధ్యతగా ఉన్నది. కావున ఆ విశేషాన్ని ఎప్పటికప్పుడు మనకు శుభసూచకంగా తెలియజేస్తూ ఉన్నారు శ్రీనివాస ప్రభువు. అందుకనే లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవతమైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ చక్రమూర్తి వైనాన్ని ఈ విధంగా దర్శించడము అంటే ఆ యొక్క అర్థం చేసుకునే విధానమే. వైదికోపచారాలతో వెలుగొద్దుతున్నటువంటి ఆ దేవదేవుడు అర్థం కావడానికి తాను పూనుకోవాలి. తాను పూనుకున్నప్పుడు తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము. కావున దేనికి బంధంగా ఉన్నామో, దేని నుండి వెలువడితే మనము మోక్షం సిద్ధిస్తుంది అని మనం తెలుసుకోవాలి. కావున ఆ బంగారు కలశాలు ఏ విధంగా గోపురం పైన ఒక శిఖాగ్రంగా మెరుస్తూ ఉన్నాయో, మన శిరస్సునందు కూడా ఒక సహస్రార చక్రం ఏ విధంగా ఉద్దీపనం చెందాలో తెలిపేటటువంటి చక్కన నిదర్శనపూర్వకమైనటువంటి ఒక సందేశమే ఆ బంగారు కలశాలు. అదిగదిగో కనిపిస్తూ ఉన్నటువంటి రాజగోపురానికి ఇదిగో ఇది పరమాత్మకు మకుటంగా కనిపిస్తూ ఉన్నదా అన్నట్లుగా విరాజిల్లుతున్నది శ్రీనివాస మంగాపురంలో స్వామివారి కళ్యాణ వేడుక. ఆ వేడుకలో భాగంగానే ప్రకృతి అందచందాలతో వెలుగొందుతూ ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురం తిరుమల గిరికి సమీపంలో శ్రీవారి పాద చెంత నిర్లిప్తంగా తేజోమూర్తిగా ఎంతో సాహసోపేతమైనటువంటి ఒక భక్తాదులందరూ కూడా తీక్షణంగా చూడవలసినటువంటి రాజగోపురం కావచ్చు, అటుగా ఇటుగా వెళుతూ ఉన్నటువంటి ప్రయాణికులకు సైతము అలా చూస్తే చాలు దర్శనమిచ్చేటట్లుగా ఆ రాజగోపురాన్ని, ఆ కలశాలను దర్శించినంత మాత్రాననే స్వామి అనుగ్రహం కలిగింది అన్నంత అనుభూతితో చెందుతూ ఉంటారు వస్తూ పోయే ఉండేటటువంటి బాటసారులు. కావున ప్రజలందరి హృదయం ఏకత్రాటిపై రావడానికి మన్యతే ఇది మంత్రము మనస్సులందరినీ ఒక త్రాటిపై నిలుపునది మంత్రము. కావున త్రాటిపై నిలుపునది మంత్రం అయినప్పుడు సకల మంత్రాలకు యజమాని సార్వభౌముడు శ్రీనివాస ప్రభువు. కావున నిత్య కళ్యాణ కైంకర్యంలో ఈనాడు కళ్యాణమూర్తి యోగమూర్తిగా భోగమూర్తిగా రాజసింహాసనాన్ని అధిష్ఠించి భక్తులందరి యొక్క హృదయ సింహాసనాన్ని కూడా అధిష్ఠించినటువంటి పరమాత్మ శ్రీ కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు. నేడు చూసినట్లయితే అనేక మంది అనేకత్వం అనేటటువంటిది ఏకత్వంగా మారడానికి కావలసినటువంటి ప్రజ్ఞ, జ్ఞానము. అట్లాంటి జ్ఞాన ప్రకాశంతో పరమాత్మని మనం దర్శించాలి. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అన్నట్లుగా ఈనాడు మనం ఈ రకంగా దర్శిస్తూ ఉన్నాము స్వామివారి యొక్క కైంకర్యాన్ని, కళ్యాణ మహోత్సవాన్ని. ఓం నమో వెంకటేశాయ. పసిడియ క్షతలివే పట్టరు వేగమిరారు దెసల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరు వేగమిరారు దెసల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరు వేగమిరారు. శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే దేవతలు రా